గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలో ఉన్న జనరల్ డిగ్రీ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను తెలియజేసింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు, వయస్సు, విద్యార్హతలు మొదలైన విషయాలను పరిశీలించినట్లయితే ఏపీపీఎస్సీ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ 7 పోస్టులలో శ్రీకాకుళం జిల్లా లోకల్లో 1, విజయనగరం జిల్లా లోకల్లో ఓపెన్ కేటగిరీలో 1, కృష్ణా జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 1, లోకల్లో ఎస్సీలో 1, గుంటూరు జిల్లాలో లోకల్లో ఎస్టీ 1, ఎస్పీఎస్ నెల్లూరు లోకల్లో ఓపెన్ కేటగిరీ 1, కర్నూలులో లోకల్లో ఓపెన్ కేటగిరీ 1 ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ని జారీ చేసింది. అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో లోకల్లో ఓపెన్ కేటగిరీ అంటే ఈ పోస్ట్కి, అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ జిల్లా వాసులు మాత్రమే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అదే ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అని ఉందంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఆ పోస్ట్కి ఎలిజిబుల్. అలానే కృష్ణా జిల్లాలో లోకల్లో ఎస్సీ అని ఉంది కదా, అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులు మాత్రమే ఆ పోస్ట్కి ఎలిజిబుల్. అలానే విద్యార్హతలను చూసుకున్నట్లయితే జనరల్ డిగ్రీ, అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓన్లీ హిందువులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు. హిందువులు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అర్హులు అనమాట. వయసు చూసుకున్నట్లయితే 1/7/2025 నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 42 సంవత్సరాలని మించకూడదు. అప్లికేషన్ సబ్మిషను 13/8/2025 నుంచి 2/9/2025 వరకు రాత్రి 11 గంటల వరకు అవకాశం ఇవ్వడమైంది. జాబ్ సాధించాలనుకునే నిరుద్యోగ ఆశావహులు సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని సిలబస్ని ఒక క్రమబద్ధంగా సరైన ప్రణాళికతో చదువుకొని సిలబస్పై పట్టు సాధించినట్లయితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్పై పూర్తి విశ్లేషణ తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం.